నమస్తే, వెల్కమ్ టు CCTV. నేను మీ మధు. ఏపీలో లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇవ్వనప్పటికీ సామాజిక మాధ్యమాల్లో ఈ అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ డిప్యూటీ సీఎం అంశానికి వస్తే ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్నారు. అలాగే ఆయనకు కొన్ని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అడవులు, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను మంత్రిగా ఇచ్చారు. ఇక మంత్రి లోకేష్ విషయానికి వస్తే ఐటీ, విద్య, మానవ వనరుల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే లోకేష్ కు మంత్రి పదవితో పాటు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలన్న ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే ఈ అంశం తెరపైకి రావడానికి కారణం గత 2 వారాల క్రితం ఒక ప్రముఖ మీడియా ఛానల్లో ఒక కథనం వెలువడింది. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ నిరంతరం ప్రజల్లో గడుపుతూ మంచి మార్కులు సాధిస్తున్నారని, ఇదే తరహాలో 5 ఏళ్లు కొనసాగితే జనసేనకు గతంలో కంటే ఎక్కువ మైలేజ్ పొందడం ఖాయమంటున్నారు రాజకీయ పండితులు. ఈ నేపథ్యంలోనే 2029 ఎన్నికలను టార్గెట్ చేస్తూ ఆ ప్రముఖ మీడియా ఛానల్ ఒక కథనాన్ని వెలువరించింది. వచ్చే ఎన్నికల్లో సీఎం చంద్రబాబుకు ప్రత్యామ్నాయం ఎవరన్న దానిపై ప్రశ్నలు సంధించింది. అయితే జనసేనాని ఇప్పటికే హిందుత్వము తన భుజాన వేసుకొని బీజేపీకి చాలా చేరువయ్యారన్న వార్తలు ఒకవైపు వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో టీడీపీలో సీఎం చంద్రబాబు తర్వాత మరో ప్రత్యామ్నాయం ఎవరన్న దానిపై స్పష్టత కొరవడింది. దీనికి కారణం ఏపీకి ఎన్ని పెట్టుబడులు వచ్చినా, అభివృద్ధి కనిపించినా, సంక్షేమం చేసినా అది సీఎం చంద్రబాబు ఖాతాలోకి వెళ్తుంది. అంతే తప్ప వేరొకరి ఖాతాలోకి వెళ్లదు. అంటే ఇక్కడ సీఎం చంద్రబాబు కాదని మంత్రి లోకేష్ లైన్ టైంలోకి రాలేదు. అయితే తద్వారా టీడీపీలో ప్రత్యామ్నాయంపై సందిగ్ధత నెలకొంది. యువ నాయకుడిగా లోకేష్ ఎంత శ్రమించినా రాష్ట్రంలో అందరి దృష్టిని ఆకర్షించలేరన్నది కొందరి వాదన. దీనికి కారణం సీఎం చంద్రబాబు తన ఆలోచనలతో ముందుకు సాగినంత కాలం మంత్రి లోకేష్ కు తగిన గుర్తింపు లభించదని అర్థం. ఈ క్రమంలోనే 2029 ఎన్నికలకు జనసేన తన పార్టీ మైలేజ్ ను బీజేపీతో కలిపి పెంపొందించుకునే ప్రయత్నం చేస్తుంది. బీజేపీ కూడా సౌత్ ఇండియాలో తన జెండా పాతలని చూస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణలో బీఆర్ఎస్ ను వెనక్కు నెట్టి 2వ స్థానాన్ని కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఎంపీ స్థానాలను గెలుచుకుంది. అలాగే ఏపీలో కూడా బీజేపీ తన ఉనికిని విస్తరించాలని భావిస్తుంది. అందుకు జనసేనను కీగా ఉపయోగించుకోనుంది. ఈ క్రమంలోనే టీడీపీకి సీఎం చంద్రబాబు తర్వాత మరో ప్రత్యామ్నాయం అవసరం. ఆ ప్రత్యామ్నాయం లోకేష్ కావాలంటే ఆయనకు పార్టీతో పాటు రాష్ట్ర కేబినెట్ లో కూడా తగిన గుర్తింపు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆయనకు తగిన గుర్తింపు లేదా అంటే ఉంది. కేవలం మంత్రిగా కాకుండా ఉప ముఖ్యమంత్రిగా వెలుగొందితే ఇక భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావడం సులువుగా ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే మర్రి చెట్టు కింద ఏ మొక్క మొలవదు అన్న నానుడిని ఉదాహరిస్తున్నారు కొందరు. అందుకే లోకేష్ కు మంత్రి పదవితో పాటు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ మాత్రమే ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన చేసిన త్యాగానికి, కష్టానికి తగిన ఫలితం ఈ హోదా దక్కింది. అంటే ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థాయి అని పవన్ కళ్యాణ్ ను ఆయన అభిమానులు భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఆయన స్థాయికి సమానంగా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తే ఆయన అభిమానులు, జనసేన క్యాడర్ ఒప్పుకుంటారా అన్న ఆలోచనలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్సీ కోటలో నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడం వల్ల కేబినెట్ లో పవన్, నాగబాబు ఇద్దరు ఉంటారు కనుక ఎలాంటి విభేదాలు తలెత్తే అవకాశం ఉండదని కొందరు భావిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి అన్నది కేవలం హోదానే తప్ప రాజ్యాంగబద్ధమైన పదవి కాదని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మంత్రిగా ఉన్న లోకేష్ కు ఉప ముఖ్యమంత్రి ఇవ్వడం వల్ల ఎలాంటి నష్టం ఉండదని కొందరు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే లోకేష్ కు కూటమి ఏడాది పాలన పూర్తయిన తర్వాత ఈ హోదా కేటాయించే అవకాశం ఉందన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందనేది రానున్న రోజుల్లో తెలియాల్సి ఉంది.